అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. 23 అక్టోబర్ నాటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, లంకలో ప్రవేశించుట కష్టము, సముద్రము దాటుట దుష్కరము. నిన్ను సముద్రమును దాటింప సమర్థుడను కనుక ఇట్లు చెప్పితిని అని. రెండో ప్రశ్న, కోపించిన 5 తలల పాముతో క్రీడించువారు ఎవ్వరు అని రాముడు అడిగారు. మూడో ప్రశ్న, హనుమతో సీతమ్మ ఇన్ని సంవత్సరాలు అత్తవారింట సకల భోగాలను అనుభవించి ఉన్నాను అన్నది. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు. నాలుగో ప్రశ్న, వానరము పలికినది వాస్తవం అవ్వాలని, కల కాకూడదు అని సీతమ్మ ఎవరిని ప్రార్థించింది? బృహస్పతి, దేవేంద్రుడు, బ్రహ్మ, అగ్ని. ఐదో ప్రశ్న, సీతమ్మకి హనుమపై కలిగిన శంక తొలగడానికి హనుమను ఏమి వర్ణించమన్నది అంటే రామ గుణములను వర్ణించమన్నది. ఆరో ప్రశ్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభి రక్షిత, రక్షిత స్వస్థవృత్యస్య ధర్మస్య చ పరంతపః. ఏడో ప్రశ్న, సీతమ్మకు విశ్వాసం కలిగించాలని హనుమ వినయంతో ఇలా అన్నారు, నేను వానరుడను, రాముని దూతను, రామనామం లిఖించబడిన ఉంగరాన్ని చూడమనెను. ఎనిమిదో ప్రశ్న, రామ సుగ్రీవులు ఎలా మైత్రి ఒప్పందం చేసుకున్నారని హనుమ సీతతో చెప్పారు? రాముడు వాలిని సంహరింతునని, సీతమ్మను వెతికి తీసుకొస్తానని సుగ్రీవుడు. తొమ్మిదో ప్రశ్న, నేను జీవించి ఉండడంపై వీరందరి జీవితాలు ఆధారపడి ఉన్నవని సీతమ్మ హనుమతో అనెను. రాముని జీవితము, రాముని సోదరి ప్రాణాలు, సుగ్రీవుని వంశక్షేమము ఉన్నది అని సీతమ్మ చెప్పింది. పదో ప్రశ్న, హనుమ తనకింతటి శక్తి ఉందని సీతమ్మతో చెప్పెను. ఏంటది అంటే, నిన్ను వీపుపై కూర్చుండబెట్టుకొని సముద్రం దాటించగలను, నిన్ను ఇప్పుడే రాముని దగ్గరికి చేర్చగలను, లంకతో సహా రావణుని మోసుకొని పోదును అని. 24 అక్టోబర్. మొదటి ప్రశ్న, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుణ్ణి బంధించాడు. రెండో ప్రశ్న, హనుమంతునితో యుద్ధానికి వచ్చిన మంత్రిపుత్రులు ఎంతమంది అంటే 7. మూడో ప్రశ్న, సీతమ్మ ఉండే ప్రదేశం తప్ప మిగిలిన అశోక వనాన్ని అంతా హనుమ నాశనం చేశారు. అవును, మిగతాదంతా హనుమ నాశనం చేశారు, సీతమ్మ ఉండే ప్రదేశం తప్ప. నాలుగో ప్రశ్న, అశోకవనంలో రాక్షసులతో యుద్ధంలో హనుమ ఎవరికి జయమని స్తోత్రం చేశారు అంటే లక్ష్మణునికి, సుగ్రీవునికి, రామునికి జయమని స్తోత్రం చేశారు. ఐదో ప్రశ్న, రావణుడికి హనుమ చెప్పిన వాటిలో సరైనవి గుర్తించండి. విష్ణువు పంపలేదు అని, రాముడి దూతగా వచ్చిన వానరుడని, నీ దర్శనార్థమే అశోకవనం ధ్వంసం చేశాను అని. ఆరో ప్రశ్న, హనుమ ఎందుకు అశోకవనాన్ని ధ్వంసం చేశారు అంటే రావణుని మదిలో వ్యధ కలిగించాలని. ఏడో ప్రశ్న, రామునికి సీతమ్మ హనుమ ద్వారా పంపిన గుర్తులు చూడమని కాకసర వృత్తాంతం. ఎనిమిదో ప్రశ్న, ఆహా, రాక్షసరాజైన రావణుడు సకల ప్రవస్థ లక్షణాలతో అలలరుచున్నాడే అని అనుకుంటున్నాడు హనుమ. అవును. తొమ్మిదో ప్రశ్న, హనుమ జంబుమాలిని ఇనుప గుదియతో సంహరించాడు. పదో ప్రశ్న, హనుమంతునికి బ్రహ్మ ఇచ్చిన వరాలు, బ్రహ్మాస్త్రం నుండి ముహూర్త కాలంలోనే ముక్తుడు కాగలడని, బ్రహ్మాస్త్రం ఏమీ హాని చెయ్యలేదు అని బ్రహ్మ హనుమంతుడికి వరాలిచ్చారు. 25 అక్టోబర్. యుద్ధకాండలోనివి. మొదటి ప్రశ్న, రాముడు వానరులతో సాగరాన్ని ఇలా దాటగల సమర్థుడు అని అన్నారు. ఎలా? తపశ్శక్తితో సముద్రాన్ని ఇంకించి సేతువును కట్టి అని. రెండో ప్రశ్న, హనుమ సీతను చూసి రావడం వల్ల రఘువంశం వారు దేని నుండి కాపాడబడ్డారని రాముడు అన్నారు అంటే ఆత్మహత్యా దోషం నుండి కాపాడబడ్డారని రాముడు అన్నారు. మూడో ప్రశ్న, యుద్ధ సన్నాహాలకి లంక నిర్మాణ వివరాలు చెప్పమని ఎవరిని అడిగారు అంటే రాముణ్ణి, హనుమని. నాలుగో ప్రశ్న, హనుమకు రాముడిచ్చిన బహుమానం తనని తానే సమర్పించుకున్నట్లుగా ఇచ్చిన ఆలింగనం. ఐదో ప్రశ్న, నిరుత్సాహం వలన ప్రయోజనము నశించును,
కనుక ఉత్సాహంగా కార్యం ప్రారంభిద్దామని రాముడితో అన్నది ఎవరు అంటే సుగ్రీవుడు. 6వ ప్రశ్న, రాజును సేవించే భృత్యులు ఎన్ని విధాలుగా ఉంటారు? ఉత్తమ భృత్యుడు, ప్రభువు చెప్పినది చేసి మరొక పని కూడా ప్రభు కార్యానికి అనుకూలమయ్యేది చేసేవాడు ఉత్తమ భృత్యుడు. మధ్యమ భృత్యుడు, ప్రభువు చెప్పింది మాత్రమే చేసి సమర్థుడై ఉండి అధికమైన పని చెయ్యనివాడు. అధమ భృత్యుడు, సామర్థ్యం కలిగి ఉండి చెయ్యాలనే సిద్ధపడి చెయ్యలేక తిరిగి వచ్చేసేవాడు అధమ భృత్యుడు. 7వ ప్రశ్న, సీతమ్మతో మాట్లాడినది అంతా ఉన్నది ఉన్నట్లు హనుమ వానరులందరికీ చెప్పారు. కాదు, వానరులకి చెప్పలేదు. 8వ ప్రశ్న, ఎవరెవరు ఎప్పుడు పొగడాలో జత చెయ్యండి అని. బంధువులను పరోక్షంగా పొగడాలి, గురువులను వారి సమక్షంలోనే పొగడాలి అని, పిల్లలను ప్రత్యక్షంగాను పరోక్షంగాను మెచ్చుకోరాదు అని, దాసులను భృత్యులను చెప్పిన పని నెరవేర్చిన వెంటనే మెచ్చుకోవాలి. 9వ ప్రశ్న, హనుమంతుడు చేసిన పని ఎంతటిదని రాముడు మెచ్చుకున్నాడంటే ఈ భూమిపై ఇంకా ఎవ్వరికి ఊహించడానికి కూడా శక్యం కానిది. 10వ ప్రశ్న, వీరు మాత్రమే సముద్రమును దాటగలరు అని శ్రీరాముడు భావించాడు. ఎవరు మాత్రమే అని? హనుమ, గరుత్మంతుడు, వాయుదేవుడు. అడియేన్ రాణి రామానుజదాసి.